హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తగా కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ప్రారంభించాలనుకుంటే టీఈసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈ టీఈసి ఎగ్జామ్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఎగ్జామ్ కి అప్లై చేసిన తర్వాత కొన్ని అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ అసైన్మెంట్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎగ్జామ్ అనేది ఎలా రాసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో అయితే క్లియర్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి, వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, టీఈసి ఎగ్జామ్ కి అప్లై చేసి పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీ మెయిల్ కి అయితే ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత టీఈసి ఎగ్జామ్ రాయడానికి వెబ్సైట్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా వీడియోని లైక్ చేసి వీడియో క్రింద లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, మీకు లింక్ సెండ్ చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మెయిల్ కి అయితే వచ్చింటుంది కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకొని లాగిన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నోట్ అని చెప్పేసి స్క్రోల్ అవుతుంది చూడండి. దీని అర్థం ఏమంటే మీరు టీఈసీకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ అనేది 5 టైమ్స్ అయితే అటెంప్ట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. మీరు సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా ఒక నోట్ పాయింట్ అయితే మీకు కనిపిస్తుంటుంది. డాష్ బోర్డ్ క్రింద లెర్నింగ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. ఈ లెర్నింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో ఆ మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వండి. వాటితో పాటు పక్కన ఇంగ్లీష్ మరియు హిందీలో వీడియోస్ అయితే ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ లో ఆ వీడియోస్ కూడా వినండి. ఇలా ఈ మెటీరియల్స్ అన్ని చదివిన తర్వాత ఈ వీడియోస్ అన్ని ఫైనల్ గా కంప్లీట్ చేసిన తర్వాత అసైన్మెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటది. ఈ అసైన్మెంట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇందులో మొత్తం 10 అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఇందులో మీకు 4 మార్క్స్ పైనే రావాలి. 2 మార్క్స్ 3 మార్క్స్ అలా వచ్చాయనుకోండి, సో మళ్ళీ మీరు రీ అటెంప్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ సింబల్ అయితే ఉంటుంది. ఆ లాక్ సింబల్ ని క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ 9 అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేశాను. 10 అసైన్మెంట్ మీకు చూపించడానికి అయితే అలానే పెండింగ్ లో పెట్టాను. ఇక్కడ లాక్ సింబల్ అయితే ఉంటుంది. ఈ లాక్ సింబల్ ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీకు మల్టిపుల్ చాయిస్ లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. అందులో ఒక ఆన్సర్ ని క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు టైమింగ్ కూడా ఉంటుంది. 1 మినిట్ దాకా టైమింగ్ అయితే ఉంటుంది. ఈ టైమింగ్ లోపు అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా 10 అసైన్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టేక్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. టేక్ ఎగ్జామ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు పర్మిషన్లు వస్తాయి. పర్మిషన్ అయితే ఖచ్చితంగా అలౌ చేసుకోండి. మీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ లో కానీ మైకు అదే విధంగా కెమెరా పర్మిషన్ అయితే అలౌ చేసుకోండి. నెక్స్ట్ మీకు 3 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిఎస్సి బ్రౌజర్ అని చెప్పి ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకొని ఆ బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. బ్రౌజర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ ఎగ్జామ్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. స్టార్ట్ ఎగ్జామ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే మీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ లో కానీ వెబ్ క్యామ్ అయితే ఆన్ లో ఉండాలి. వాటితో పాటు మైక్ కూడా మీరు పర్మిషన్ అయితే అలౌ చేసుకోవాలి. ఇలా వెబ్ క్యామ్ ఉంటే మాత్రమే ఎగ్జామ్ రాయగలరు. వెబ్ క్యామ్ లేకపోతే ఎగ్జామ్ రాయలేరు. ల్యాప్టాప్ అయితే డిఫాల్ట్ గా కెమెరా అయితే ఉంటుంది. కంప్యూటర్ లో ఎగ్జామ్ రాస్తున్నట్టయితే మీరు ఒక వెబ్ క్యామ్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మీ ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. సో అంటే మీరు వెబ్ క్యామ్ దగ్గర ఉన్నారనుకోండి, మీ ఫేస్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది. రెండో సైడ్ అయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా పాన్ కార్డ్ గానీ ఆధార్ కార్డ్ గానీ చూపించాలి. ఒక సైడ్ మీ ఫేస్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది. రెండో సైడ్ అయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే క్యాప్చర్ చేసుకుంటుంది. ఈ రెండు మీకు వెరిఫై అవుతేనే మీరు నెక్స్ట్ అయితే ఎగ్జామ్ రాసుకుంటారు. అంటే మీకు లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మీ ఫేస్ ని సరిగ్గా క్యాప్చర్ చేయకపోతే సో ఇంటూ సింబల్ చూపిస్తుంది. ఇలా రెండు మీకు టిక్ మార్క్ వస్తే మాత్రమే మీరు ఎగ్జామ్ అయితే రాసుకుంటారు. ఎగ్జామ్ లో మొత్తం మీకు 50 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఈ 50 ప్రశ్నలకు గంట సేపు టైం అయితే ఉంటుంది. ఇందులో మీకు మార్కులు 25 మార్కులు వచ్చాయనుకోండి, మీరు పాస్ అయినట్టు. అప్పుడు మాత్రం మీకు సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. ఫైనల్ గా మీకు 50 మార్కులకు 26, 27 లేదా 30 మార్కులు వచ్చాయనుకోండి, మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇదివరకే మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని క్లిక్ చేసుకుంటే మీ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎగ్జామ్ రాయడంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదా ఎగ్జామ్ మీకు రాసుకోవడానికి కష్టంగా ఉన్నా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయవచ్చు లేదా కాల్ చేసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరైతే మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.